పీనుగు అయిపోయావే, ఏనుగులు పీనుగులు అవుతాయి. ఆరోగ్యం జీవితాంతం కాదు, కానీ భక్తి జీవితాంతం. భక్తి జీవితాంతం. ఒక్కసారి ఎంటర్ అయితే మనం పరలోకంలోనికి ఎంటర్ అయ్యేదాకా ఉంటుంది. ఏమండి, ఒక్కసారి మనలోనికి ఎంటర్ అయితే మనం పరలోకానికి ఎంటర్ అయ్యేదాకా ఉంటుంది. మనలోకి ఎంటర్ అయిన భక్తి మధ్యలోనే డ్రాప్ అయితే పరలోకంలో ఎంటర్ అవటం మనం సాధించలేం. భక్తి శాశ్వతం, భక్తి జీవితాంతం. అందుచేత భక్తి కలిగిన వారు శక్తి వంచన లేకుండా భూమి మీద దేవుని కొరకు జీవించాలని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. పేతురు వ్రాసిన 2వ పత్రికలో పిలుపును గురించి వ్రాస్తున్నాడు. 1:10 మనం చెప్పుకున్నాం. మీ పిలుపు అని అంటున్నాడు. యువర్ కాల్ అండ్ ఎలక్షన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పిలుపు, ఏర్పాటు, కాల్ అండ్ ఎలక్షన్. సంఘము స్థాపించబడుతుంది, సేవకుడు పిలువబడతాడు. సంఘము స్థాపించబడుతుంది, సేవకుడు పిలువబడతాడు. పిలువబడినవాడు సేవకుడు, స్థాపించబడినది సంఘము. సంఘము కొనేది కాదు, అమ్మేది కాదు, స్థాపించబడేది. ఒక సేవకుడు నాతో అన్నాడు, అన్నా మా రెండో అమ్మాయికి సంబంధం చూడండి అన్నాడు. ఏం చదివిందా మీ అమ్మాయి అన్నా డిగ్రీ అయిపోయిందన్నా. ఏమిస్తావేంటి మరి అడుగుతారు కదా అవతల వాళ్ళు, మరి నేను చెప్పాలి కదా ఏమిస్తావు అన్నా 2 సంఘాలు ఉన్నాయి, ఒకటి ఇచ్చుకుంటానన్నా అంటున్నాడు. సంఘం కట్నం కాదు, సంఘం అమ్మేది కాదు, సంఘం కొనేది కాదు. నేను అన్నా ఒకటిస్తావా, ఇంకో మాట చెప్పాయా, మరి ఒకటేంటయ్యా అన్న. ఆ బలివాడన్నా ఒకటి నాకు వద్దన్నా, మరి ఒకటేమో ఆ పిల్లకన్నా. సంఘం అలాంటిది కాదండి. చర్చ్ ఈజ్ నాట్ సచ్. స్థాపించబడుతుంది. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనంలో తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని చెప్పబడింది. ఏమండి, 28 అపోస్తల కార్యాల గ్రంథం, తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. సంఘము రక్తోత్పత్తి. ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ద బ్లడ్. రక్తం లేకుండా సంఘోత్పత్తి జరగదు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అని చెప్పబడింది. సంపాదన అంటే స్థాపన అని. అందుచేత స్థాపించబడిన సంఘాలలోనికి లేక సంఘానికి లేక సంఘాలు స్థాపించడానికి, ఏమండి ఈ తేడా గమనించాలి. ఒకటి స్థాపించబడిన సంఘాలలోనికి, 2 సంఘాలు స్థాపించడానికి. క్యాచ్ చేశారా ఈ మాట? స్థాపించబడిన సంఘాలలోనికి, 2 సంఘాలు స్థాపించడానికి పిలువబడిన సేవకులు కావాలి.
పిలువబడిన సేవకులు కావాలి. ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏ మ్యాన్ హూ ఈజ్ కాల్డ్. పిలువబడినవాడు, సేవకుడు పిలువబడినవాడు. ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మ్యాన్ హూ ఈజ్ కాల్డ్. పిలువబడినవాడు, పిలుపుకు లోబడినవాడు. ఎక్కడో బైబిల్ ట్రైనింగ్ చేసి ఉండొచ్చుగాక, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ ఆల్ టుగెదర్. పిలువబడాలి. పిలువబడకుండా స్థాపించడానికి సంఘాలు అంగీకరించవు. సంఘాలు స్థాపించడానికి అంగీకరించబడవు. అందుచేత పిలువబడుట అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సేవకుడు పిలువబడు. మీ పిలుపు, యువర్ కాల్. టేక్ హీడ్ ఆఫ్ యువర్ కాల్ అండ్ ఎలక్షన్ అని ఉంది ఇంగ్లీష్లో. మీ పిలుపు, ఏర్పాటు. సేవకు వచ్చానన్నా అని దీనంగా చెప్పడం మనం చూస్తాం. దీనంగా, బొత్తిగా అడుక్కు తిన్నట్టు చెప్పడం, ఇంకా దరిద్రంగా చెప్పడం, ఇంకా సూపర్లేటివ్ వాడండి అన్న, మన సంగతి చెప్పుకుందాం. నిష్ఠ దరిద్రంగా చెప్పడం. మనం చూస్తున్నాం. ఏదో ఒక చిన్న కలెక్టర్ ఉద్యోగం వచ్చిందిలేండి అని ఎవడన్నా అంటాడా? సేవకుడు అంటరాని వాడయ్యాడు ఈ దినాల్లో. హీ బికేమ్ అన్టచబుల్. అంటరాని వాడయ్యాడు. లాస్ట్ క్యాడర్లో పెట్టారు. మంచి పిల్లండి, భక్తిపర్రాలు, చక్కగా ఉంటుంది. మా దగ్గర కూడా మంచి కుర్రోడు ఉన్నాడండి. అలాగా వయసు కూడా మ్యాచ్ అయింది, ఎత్తు రంగు బాగానే ఉంది. ఏం చేస్తాడు? సేవకుడు. వామ్మో సేవకుడా, అరే పదండరా అంటున్నారు. ఇది ఎవరు చేశారు? సంఘము సేవకుడిని అర్థం చేసుకోవాలా, సేవకుడు సంఘాన్ని అర్థం చేసుకోవాలా. సేవకుడు పిలువబడినవాడు, కాల్డ్. పిలుస్తాడు దేవుడు, పిలుస్తాడు. పిలవడం అంటే అందరిని పిలవం. మనం ఎవరిని ఎరుగుదాం వాళ్ళని పిలుస్తాం కదా. ఏమండి? ఎవరిని ఎరుగుదామో, ఎవరిని తెలుసుకుంటామో. ఇందులో నన్ను ఎరిగిన వాళ్ళు రండి అంటే ఎవడండో, నువ్వు ఎరిగిన వాడిని పిలవాలి. అన్నా డానియల్ అన్నా అనాలి, అన్నా డేవిడ్ అన్నా అనాలి. దేవుడు కూడా అలాగూ పిలుస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక, పౌలు రోమీయులకు రాసిన పత్రిక తీయండి ప్రియులరా. చాలా స్పష్టంగా, చాలా వివరంగా పిలుపు ప్రస్తావన తెస్తున్నాడు. లేఖనాలు మనకు చాలా చాలా వివరంగా ఈ సంగతులు తెలియజేస్తున్నాయి. ఆయన మనకు తన పిలుపు వివరాలు తెలియజేస్తున్నాడు. ఆయన మనల్ని పిలవాలని ఆశపడి, ఇష్టపడి, ఆయన
సేవను మనకు అప్పగించాడు అని మనం భావించాలి. అలాగు దేవుడు మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాట లేఖనాల్లో చాలా వివరంగా, చాలా స్పష్టంగా మనల్ని చూస్తాం. చూడండి, మొదట పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. మొదటి పత్రిక